కమిటీలు శాసనసభలకు వెన్నెముక వంటివని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ శాసనసభ కమిటీలలో చురుకుగా పనిచేస్తే మేధస్సు, అనుభవం పెరుగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ శాసన మండలి ప్రివిలేజెస్ కమిటీ, ప్రభుత్వ హామీల కమిటీ, సభలో ప్రతుల వితరణ కమిటీల ప్రారంభోత్సవ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, దండె విఠల్, చల్లా వెంకట్రామిరెడ్డి, కోటిరెడ్డి, నవీన్ కుమార్, నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, భానుప్రసాదరావు, తాత మధు, రవీందర్ రావు, శాసన మండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, శాసనసభ సెక్రటరీ ఆర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ కమిటీలు శాసనసభలకు వెన్నెముక వంటివని ఆయన తెలిపారు. తెలంగాణ శాసనసభ కమిటీలలో చురుకుగా పనిచేస్తే మేధస్సు, అనుభవం పెరుగుతుందని ఆయన చెప్పారు. కమిటీలో సభ్యులుగా ఉండటం బాధ్యతగా భావించాలని, అలసత్వం వహించవద్దని ఆయన వివరించారు. గతంలో తాను 3 పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు వివిధ పార్లమెంటు కమిటీలలో సభ్యునిగా పనిచేశానని, ఆ అనుభవం ఎంతో మేలు చేసిందని వివరించారు. కమిటీ చైర్మన్లు, సభ్యులు స్టడీ టూర్లు నిర్వహించి మెరుగైన సేవలను చట్టసభలకు అందించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్సీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, లేకుంటే ప్రివిలేజ్ కమిటీ ద్వారా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాగే డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ శాసన మండలిలో కమిటీలు నియమించుకోవడం శుభ పరిణామమన్నారు. సభ మర్యాదలను, గౌరవాన్ని కాపాడే విధంగా కమిటీలు పనిచేయాలని ఆయన తెలిపారు. కమిటీ సభ్యులందరినీ కలుపుకొని వెళుతూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ వివరించారు.